పక్షవాతం అనేది తలలో రక్తం గడ్డకడితే గానీ, తలలో రక్తం బ్లీడింగ్ అవుతే గానీ పక్షవాతం అనేది వస్తుంది. ఇది మామూలుగా మనం చూసేది పెద్ద వయసున్న వాళ్ళలో, 50 దాటిన వాళ్ళలో వస్తుంది అనమాట. షుగర్ వలనో, బీపీ వలనో, కొలెస్ట్రాల్ వలనో అట్లాగా. కాకపోతే చిన్న వయసులో కూడా పక్షవాతం అనేది రావచ్చు. 10 ఏళ్ల పిల్లల్లో, 20 ఏళ్ల వాళ్ళలో, 30 ఏళ్ల వాళ్ళలో, ఇట్లా చిన్నతనంలో కూడా మనకి పక్షవాతం అనేది రావచ్చు. వీళ్ళలో ఇవన్నీ షుగర్లు, బీపీలు ఉండవు కదా, మరి ఎందుకు వస్తాయంటే వీళ్ళల్లో వచ్చే కారణాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మామూలుగా ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం, హార్ట్ లో హోల్ ఉంది, ఇట్లాంటివి ఉన్న వాళ్ళలో, హార్ట్ వాల్స్ లో ప్రాబ్లం ఉన్న వాళ్ళలో పక్షవాతానికి దారి తీయవచ్చు. ఇవే కాకుండా ప్రెగ్నెన్సీ టైంలో, ప్రెగ్నెన్సీ అయిపోయిన వెంటనే వీళ్ళలో ఉన్న హార్మోనల్ చేంజెస్ వల్ల, ప్లస్ నెలసలు సరిగ్గా రాకపోతే హార్మోనల్ టాబ్లెట్స్ వాడతాం, ఓసీ పిల్స్, ఇవి వాడుకోవడం వల్ల హార్మోనల్ చేంజెస్ వల్ల క్లాట్స్ రావచ్చు. ఇదే కాకుండా కొన్ని ఇమ్యూనిటీకి సంబంధించిన రోగాలు ఉంటాయి, వీటిని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. లూపస్, ఆప్లా సిండ్రోమ్, ఇట్లా వీటిల్లో కూడా పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా కొన్నిసార్లు కొన్ని రకాల మైగ్రేన్ విత్ ఆరా అంటాం, ఇట్లాంటివి ఉన్న వాళ్ళలో కూడా పక్షవాతం వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ. ప్లస్ కొన్ని రకాల జీన్స్, కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో వాళ్ళ రక్తం బాగా చిక్కగా ఉంటుంది. సో ఈజీగా వాళ్ళ రక్తం దానంతటదే గడ్డగట్టుకుపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లల్లో కూడా క్లాట్స్ అనేది రావచ్చు. సో మనం వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది పెద్దవాళ్ళలో, చిన్న వాళ్ళలో ఒకేలాగా చేస్తాం. కాకపోతే ఇవి మళ్ళీ రావచ్చు కాబట్టి మనం ఎందువల్ల వస్తుందో కూడా అన్ని స్ట్రోక్ ఇన్ యంగ్ అంటానికి చాలా పరీక్షలు ఉంటాయి. అన్ని పరీక్షలు చేసుకొని ఎందువల్ల వచ్చిందో కనుక్కొని దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది వీళ్ళలో పెట్టాల్సి వస్తుంది. యాంజియోగ్రామ్ ఒక మోసం. ఎందుకు ఇలా అన్నానో వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. బట్ ఫస్ట్ యాంజియోగ్రామ్ అంటే మీ మణికట్టు దగ్గర మీ బొటనవేలు వైపు రేడియల్ ఆర్టరీ, దాన్ని పంచర్ చేసి ఒక సన్నటి వైరు పంపుతాం. అది మోచేయి, భుజం దాటి గుండె దగ్గరకు వెళ్తుంది. దాని మీద క్యాథెటర్ అంటే ఒక సన్నటి పైపు పంపి ఇలా కనెక్ట్ చేసి డై ఇచ్చినప్పుడు దీన్ని లెఫ్ట్ మెయిన్, ఇలా పైకి వెళ్తున్న భాగాన్ని ఎల్ఏడి, ఇలా కిందకు వస్తున్న భాగాన్ని ఎల్సిఎక్స్ అంటాం. అలాగే గుండెకి కుడి పక్కన రక్త ప్రసరణ అందించే దీన్ని ఆర్సీ అని పిలుస్తాం. అన్ని యాంగిల్స్ లో చూసినా ఈ పేషెంట్కి ఎటువంటి మేజర్ బ్లాక్స్ లేవు. ఇప్పుడు ఈ రెండో పేషెంట్కి ఫస్ట్ యాంగిల్లో ఎల్సిఎక్స్ నార్మల్ గానే ఉన్నట్టు మనల్ని మోసం చేసిన సెకండ్ యాంగిల్లో చూసినప్పుడు ఇందులో 80% బ్లాక్ ఉంది. ఇలా ఎటువంటి సమస్య ఉన్నా తెలుస్తుంది కాబట్టి గుండెపోటు నివారించడానికి యాంజియోగ్రామ్ అన్నది ఇప్పటికీ బెస్ట్ టెస్ట్. మీ రక్తనాళాల వయసు మీకన్నా ఎక్కువ ఉండొచ్చు, మీకన్నా తక్కువ ఉండొచ్చు. అంటే మీకు 30 ఏళ్ళ నుండి మీ రక్తనాళాలకి 50 ఏళ్ళ వయసు ఉండొచ్చు, మీకు 50 ఏళ్ళ నుండి మీ రక్తనాళాల వయసు 40 ఏళ్ళు కూడా ఉండొచ్చు. కానీ మీ రక్తనాళాల వయసు బట్టే మీరు ఎంతకాలం హెల్తీగా బతకగలరు అనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో ప్రాబ్లం వస్తే హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్కి సంబంధించిన రక్తనాళాల్లో ప్రాబ్లం వస్తే స్ట్రోక్ వస్తుంది, మజిల్స్కి సంబంధించిన రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే కనుక మీరు బాగా నడవటం కానీ ఇవి కానీ చేయలేరు. కాబట్టి మీ రక్తనాళాల ఏజ్ ఎంత అనేది తెలుసుకోవడం ముఖ్యంతో పాటుగా మీ రక్తనాళాల వయసుని తగ్గించుకోవడం ఎలా అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రకారం మీ రక్తనాళాల వయసుని మీరు తగ్గించుకునే అవకాశం ఉంది. సో మొదటగా ఇది ఎలా తెలుసుకోవాలి అని అంటే కొన్ని పరీక్షలు ఉంటాయి. ఈ కెరోటిడ్ ఇంటిమా మీడియా థిక్నెస్ అని ఒక పరీక్ష చేస్తారు, అది డాప్లర్ జస్ట్ స్కానింగ్తో చేస్తారు. అట్లాగే సిటీ కరోనరీ కాల్షియం స్కోర్ చేస్తారు. ఈ 2 పరీక్షలతో మనం తెలుసుకోవచ్చు మన రక్తనాళాల వయసు ఎంత ఉందని. బట్ అప్రాక్సిమేట్గా మీకున్న హ్యాబిట్స్ బట్టి, మీరున్న బరువు బట్టి మీ రక్తనాళాల వయసు ఎంత అనేది మీరే నిర్ధారించుకోవచ్చు, మీకన్నా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని. ఇవాళ మీకు 3 పద్ధతులు చెప్తాను. ఈ 3 పద్ధతులు పాటిస్తే మీ రక్తనాళాల వయసు ఎంత ఉన్నప్పటికీ అది తగ్గే అవకాశం ఉంటుంది. 1, రోజు ఒక అరగంట ఖచ్చితంగా నడవండి. నడవటం వల్ల బీపీ కొంచెం డౌన్ అవుతుంది, నైట్రిక్ ఆక్సైడ్ అనేది పెరుగుతుంది, అందువల్ల మీ ఆర్టరీస్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఎంత రిలీజ్ అయితే రక్తనాళాల్లో, ఆ రక్తనాళాలు అంత ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. 2ది, షుగర్ తగ్గించుకోండి, ఫైబర్ ఎక్కువ తినండి. షుగర్ క్వాంటిటీ మీరు కార్బ్స్, వైట్ కార్బ్స్ అన్ని తగ్గించుకొని కొంచెం ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, నట్స్ కానీ, హోల్ గ్రెయిన్స్ కానీ తీసుకుంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, ఈ ప్లాక్ బిల్డప్ తగ్గుతుంది. అంటే రక్తనాళాల లోపల ఏదైతే కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుందో అది తగ్గుతుంది. 3ది, నిద్ర సరిగ్గా పోండి, ఒత్తిడి తగ్గించుకోండి. దీనికి అద్భుతమైన మార్గాలు 2 ఉంటాయి. ఎక్సర్సైజ్ చేయడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం, మెడిటేషన్ చేయడం. వీటి ద్వారా నిద్ర సరిగ్గా పోవడము, స్ట్రెస్ తగ్గించుకోవటం.
సో మీకు మీ రక్తనాళాల వయసు ఎంత అని కరెక్ట్గా నిర్ధారించుకోవాల్సిన అవసరం లేదు. దానికి కొన్ని అడ్వాన్స్డ్ టెస్ట్లు ఉన్నాయి కానీ అవి అవసరం లేదు. బట్ మీకు రక్తనాళాల వయసు ఎంత ఉన్నప్పటికీ కూడా అది తగ్గించుకోవడానికి ఈ 3 పనులు ఇవాళే మొదలుపెట్టండి. మీ రక్తనాళాలని యవ్వనంలో ఉంచుకోండి. నమస్తే. ఎలక్ట్రాల్ పౌడర్. మనం చిన్నప్పటి నుంచి ఈ ఎలక్ట్రాల్ పౌడర్ గురించి వింటూ ఉంటాం. మరి కిడ్నీ పనితీరు తక్కువగా ఉన్న పేషెంట్స్ ఎలక్ట్రాల్ పౌడర్ తీసుకోవచ్చా, తీసుకోకూడదా? అసలు ఎలక్ట్రాల్ పౌడర్లో ఏముంటుంది? ఎలక్ట్రాల్ పౌడర్లో ఒక శాషేలో ఆల్మోస్ట్ 1500 మిల్లీగ్రామ్స్ దాకా పొటాషియం ఉంటుంది, 2600 మిల్లీగ్రామ్స్ దాకా సోడియం ఉంటుంది, 13.5 గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. అంటే ఒక ఎలక్ట్రాల్ పౌడర్ శాషేలో 2 to 3 బనానాలు ఉన్నంత పొటాషియం ఉంటుంది, దాంతోపాటు 6 pinches ఆఫ్ సాల్ట్ ఉంటుంది. కాబట్టి కిడ్నీ పేషెంట్స్ ఎలక్ట్రాల్ పౌడర్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంత పొటాషియం ఎక్కువగా ఉన్న ఎలక్ట్రాల్ పౌడర్ని వితౌట్ మానిటరింగ్ కిడ్నీ పేషెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళ బాడీలో పొటాషియం స్థాయిలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. దేర్ఫోర్ మోషన్స్ అయినా లేక వామిటింగ్స్ అయినా డాక్టర్ గారి పర్మిషన్ లేనిది మార్కెట్లో మిగతా వాళ్ళందరూ వాడే ఎలక్ట్రాల్ పౌడర్ కిడ్నీ పేషెంట్స్ ఎప్పటికి కూడా టచ్ చేయకూడదు.